సార్ ఇది ఆట సార్, వేట కాదు. ఎవడరా నువ్వు? సార్ నేను సార్ ఆటగాడిని. నువ్వు ఆటగాడైతే బొంగలో నేను అవలగానా అబే? ఇదేంటి అంత పెద్ద మాట అనేసారు? వీళ్ళు ఎలాగే ఉంటే లస్సీ ముందు మన పరుగు పోయిద్దామో. లస్సీ ఇదరావు, అందరు చలో అందరు చలో. దేకమన్నప్పుడు దేకం, ఇప్పుడు దేకు. అన్నా మైసెల్ఫ్ రాగ్మేర్ అన్నా, హాబీగా అప్పులు చేస్తుంటానా. హాయ్, మైసెల్ఫ్ సుధీర్. నేను హాబీగా తప్పులు చేస్తా ఉంటా. ఏమైంది, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఆయన దగ్గర 2 లక్షలు అప్పు తీసుకున్నానా అంతే. 2 లక్షల అప్పు దేనికి తీసుకున్నారు? ఎగ్జామ్ ఫీజు కట్టని. ఎగ్జామ్ ఫీజుకి 2 లక్షలా? అదేంటి? అంటే వయా గోవాలు కట్టొచ్చిన అనమాట. గోవా వెళ్ళడానికి 2 లక్షలు తీసుకున్నంటే అయిపోద్ది కదా. దానికి ఎగ్జామ్ ఫీజు, వయా గోవా వెళ్ళాను, ఎందుకు అవన్నీ మనకి? నేను సెట్ చేస్తాను. అన్నకు కొంచెం చెమటలు పడుతున్నట్టున్నాయి. అరే ఈ సెట్ లో ఏసీ లేదురా. ఉంది సార్, సగం మీరే ఆపేస్తున్నారు. ఎటకారవా? దే అంటే దేవుడా అంటావు. लस्सी तुम अंदर चलो रे. मैं नहीं जाऊंगी, मेरे को देखना है. तुम फिक्स देख 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 సార్. మీరు వచ్చే జన్మలో కూడా బిజీ అనుకుంటా కదా సార్? ఎందుకురా? అప్పటి బాడీ కూడా ఇప్పుడే పెంచేస్తున్నారు. లస్సీ तुम अंदर चलो. मैं नहीं जाऊंगी, मैं देखूंगी. ఏం దేకుతా అన్న? ఏంటి అంత భయపెడుతున్నారు? అన్న వస్తే ఊపిరి ఆడినాడు వాడికి. సెట్ లో ఆక్సిజన్ అంతా అన్నయ్య పిలుస్తున్నాడు, మనకేడా ఆడిద్ది ఇంకా. ఎందుకు సార్ మీరు అంత సీరియస్ గా ఉంటారు? ఒక నిమిషం సార్, 2 లక్షలు అప్పు ఉంది అంతే కదా. ఈ ఆట ఆడండి, ఆయన డబ్బులు వచ్చాయనుకో, ఆ 2 లక్షలు మీకు ఇచ్చేస్తాడు. ఆయన రాలేదు, మీరు గెలిచారనుకో, మీకు 2 లక్షలు అప్పు తీరిపోయినట్టు, మీకు ఇంకా అడ్వాన్స్ డబ్బులు కూడా వచ్చినట్టే కదా. ఆడు గాని ఇవ్వకపోతే, నేను గాని గెలవకపోతే ఇంటికి వచ్చి వద్దులేండి సార్, మీరు ఆట ఆడతారు, నేను గెలిపిస్తాను సార్. మీకు ఎందుకు, మీకు నేను చూసుకుంటా కదా. ఒక్కసారి వెళ్లే ముందు చిన్నగా నవ్వుతారా సార్? సుధీర్ గారు, ఆయనకు స్మైల్ వెనకాల ఉంటది, తిప్పు ఒకసారి తల. జీవనన్నా హీరాయిల్ ఏది వాడతావు? మోయ్ 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 మోయ్. మీ వల్ల అందరికీ ప్రాబ్లం అవుతుంది సార్. వెళ్ళిపోండి సార్ అయితే. అరే సెట్లకి వెళ్ళిపోమంటే నాకు అతనికి ఏం సంబంధం లేదు సార్. ఆయన మీద కోపం కూడా నా మీద చూపించొద్దు. మీరు అందరూ ప్లాన్ కట్టి నా మీద ప్లాన్ చేస్తారా? సార్ సార్ ఏంటి సార్ అసలు మీరు, మీ బాడీ సార్, మీరు వెళ్ళి కూర్చోండి సార్. ఎందుకు వచ్చాను కావాలి? గుర్తుపెట్టుకో, పైసలు రావాలి సార్. మీరు కూర్చోండి సార్. ఇగో నెక్స్ట్ టైం గోవా వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళండి, నేను వస్తాను. ఎందుకు? అలాగే సార్, 2 లక్షలు ఎక్కడ పోగొట్టుకున్నాడో చూద్దామని.